నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బొత్స సత్యనారాయణ గారు అందరికీ తెలిసిన వ్యక్తి, మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్సీ, వైకాపాలో ఎమ్మెల్సీ, కీలకమైన వ్యక్తి. అయితే ఈ మధ్యకాలంలో ఆయన బ్రెయిన్ స్ట్రోక్తో ఇబ్బంది పడ్డారు, హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. బట్ హెల్త్ బులెటిన్ రిలీజ్ అయ్యేసరికి పర్వాలేదు అనే కొన్ని బులెటిన్ వచ్చింది, ఓకే అనుకున్నారు. అయితే తాజాగా మరొక్కసారి ఎమ్మెల్సీలో వాడి వేడి చర్చలు జరుగుతున్నప్పుడు ఆయన ఎందుకో తూగి పడిపోబోయారు. పక్కనే ఇంకో సభ్యులు పట్టుకోవడంతో అమ్మయ్య అనిపించింది. బట్ ఆయన నేను పర్వాలేదు అంటున్నారు. అంటే మొన్న జరిగింది ఆయన ఏం పర్వాలేదు, బ్రెయిన్ స్ట్రోక్ అంటే చిన్న విషయం కాదు. దగ్గర దగ్గర 60 ఏళ్ళు వయసు ఆయన. సో ఈ వ్యక్తి ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు ప్రెషర్ తీసుకోవాలనే దాని మీద కూడా ఉంటుంది. మొన్నలా జరిగి మరలా ఇవాళ సభలో ఆవేశంగా మాట్లాడడం, తీరా చూస్తే అక్కడ వెంటనే డాక్టర్స్ చెక్ చేస్తే 190/120 అంత ఉందంట. కొంచెం హై బీపీ ఉన్నట్టుగా నాకు తెలిసిన పరిధి వరకు. సో అంత బీపీ ఉన్న మనిషి ఆవేశంగా అలా మాట్లాడడం, సభలో ప్రతిదానికి రాద్ధాంతం చేస్తున్నారనే విధంగా వెళ్ళడం, దీనికి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నారని వైకాపా వాళ్ళు సంకలు గుద్దుకొని సోషల్ మీడియా వేదికలో హల్చల్ చేయడం చూస్తే ఇదంతా మరలా అధిష్టానం స్కెచ్చా, లేదంటే వాళ్ళ యొక్క నాయకుడు గీసిన స్కెచ్లో ఈయన పావుగా బిహేవ్ చేస్తున్నారా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. బట్ ఏది ఏమైనా ఆరోగ్యాలతో, ప్రాణాలతో ఎవరూ చెలగాట వాడకూడదు. ఆయన ఆరోగ్యరీత్యా మొన్నే గడిచిన వారమే ఒక ఇబ్బందికర పరిస్థితి వచ్చింది. బై గాడ్ గ్రేస్ ఆయన సేఫ్గా ఉన్నారు. కాకపోతే ఇప్పుడు మరలా అంత బీపీ రైజ్ అవుతుంది ఎందుకు అంటే, ఉన్న వాస్తవాల్ని ప్రశ్నిస్తే దాన్ని కాదు అనుకుంటూ ఈయన తప్పుపట్టే ప్రయత్నము, లేదు బుకాయించి అది అబద్ధం అని చెప్పే ప్రయత్నంలో భాగంగా బీపీ ఎక్కువగా రైజ్ అవుతుందా, లేదంటే ఇది ఎలాగూ వైకాపా వాళ్ళకి వాళ్ళ నాయకులు నడిపించే రాద్ధాంతంలో చాలా జరుగుతుంటాయి కాబట్టి. ఎందుకంటే మొన్న ఒక సీనియర్ జర్నలిస్ట్ గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చూశాను, వాళ్ళన్నీ కుట్రలు చేస్తూ ఉంటారు, కుట్రల్లో నిష్ణాతులు అన్నట్టుగా. బట్ వాళ్ళు కుట్రలు చేయొచ్చు, బట్ అక్కడ ఒక కీలకమైన ఉత్తరాంధ్ర నాయకుడికి ఎటువంటి ఇబ్బంది కలిగితే అక్కడ ఉండే ఉత్తరాంధ్రలో ఉండే ఆయన యొక్క అభిమానులు, ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ వేరే పార్టీకి చెందిన వాళ్ళు కూడా కొంతమంది అభిమానులు ఉన్నారు ఆయనకి, వాళ్ళు చాలా బాధపడతారు, ఇబ్బంది పడతారు అని. అంటే ఇది ఎందుకు ఈ విధంగా మనం మాట్లాడాల్సి వస్తుందంటే, ఒక వ్యక్తికి ఏవైనా ఇబ్బంది కలిగినప్పుడు కొద్ది రోజులు జాగ్రత్తగా ఉంటాం, కొద్ది రోజులు బాబు మీరు సభకు కూడా కొద్దిగా దూరంగా ఉండండి, ఎందుకంటే వాడివేడి చర్చలు జరుగుతున్నాయి. సభ అన్నాక అధికార పక్షం, విపక్షం మధ్యలో వాగ్యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయన మరలా ఎంటర్ అయ్యి ఇలా మాట్లాడడం, ఆరోగ్యరీత్యా బాలేని పరిస్థితుల్లో ఇలా మాట్లాడడం ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి. అయితే అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఈయన ఆరోగ్యం బాలేకపోయినా ఎంటర్ అయ్యి మాట్లాడుతున్నారా, లేదంటే ఈయన స్వచ్ఛందంగా మాట్లాడుతున్నారా అనేది సర్వత్రా విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. దీని మీద మొత్తం మీద బొత్స గారు ఆరోగ్యం చూసుకోవాలి. ఎందుకంటే ఏ పార్టీలు వేరవచ్చు, అభిప్రాయ భేదాలు వేరవచ్చు, రాజకీయాలు వేరవచ్చు, కానీ మనుషులు మాత్రం చాలా ముఖ్యం. ఆ మనుషులు కాపాడుకునే ప్రయత్నం చేద్దాం, మనుషులు హ్యాపీగా ఉండాలి, అప్పుడే రాజకీయాలు కూడా ఆహ్లాదకరంగా, సంతోషకరంగా ఉంటాయి. బట్ ఏది ప్రాణాల మీద తెచ్చుకునే వాగ్యుద్ధం కానీ ఆర్గ్యుమెంట్ కానీ చేయకూడదని నా మనవి. తర్వాత ప్రేక్షకులు మీరేం కామెంట్స్ చేస్తారో చూద్దాం.